హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2013 లో స్పానిష్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే కంబషన్. మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్ట్ అవగానే మారియా అనే అమ్మాయి ఇంకా జేమ్స్ అనే అబ్బాయిని చూపిస్తారు. నిజానికి వీళ్ళిద్దరూ ఒక క్లబ్ లో కలుసుకుంటారు. అలా అక్కడ వారికి పరిచయం అవుతుంది. దాంతో జేమ్స్ మారియాని తన ఇంటికి తీసుకువెళ్తాడు. నిజానికి జేమ్స్ మారియాని ఇంటికి తీసుకుని వెళ్లి తనతో సమయం గడుపుదామని అనుకుంటాడు. కానీ మారియా మాత్రం జేమ్స్ తో ఫ్రెండ్షిప్ చేయాలని కాదు, తన దగ్గర ఉన్నదంతా దోచుకోవాలని ప్లాన్ చేస్తుంది. అలా మారియా జేమ్స్ ఇంటికి వెళ్ళాక వాష్రూమ్ కి వెళ్లాలని అబద్ధం చెప్పి ఇంటి వెనుక ఉన్న డోర్ ను ఓపెన్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే మారియా అసలు బాయ్ ఫ్రెండ్ అనేటువంటి అలెక్స్ ఇంకా తన ఫ్రెండ్ నానో ఫేస్ కి మాస్కులు వేసుకుని ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలా లోపలికి రాగానే వాళ్ళిద్దరూ జేమ్స్ ఇంకా మారియా ఇద్దరికి గన్ని గురి పెడతారు. ఒక్కరికే గురి పెడితే మారియా మీద అనుమానం వస్తుందని అలా చేస్తారు. అలా వీళ్ళిద్దరూ గన్ని గురి పెట్టి జేమ్స్ ని చూసి నీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బు మాకు ఇచ్చేసే, లేదంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తారు. దాంతో జేమ్స్ భయపడిపోయి లాకర్ ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న డబ్బు మొత్తం వాళ్ళిద్దరికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మారియా కూడా బయటికి వెళ్లి ఆ దొంగల కారులో కూర్చుంటుంది. అది చూసిన జేమ్స్ అయితే షాక్ అయిపోతాడు. అలా అప్పుడే తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మారియా ఆ ఇద్దరితో కలిసి తనని మోసం చేసి మొత్తం దోచుకుపోయిందని. ఆ తర్వాత మారియా, అలెక్స్ ఇంకా నానో ముగ్గురు కలిసి వాళ్ళ గ్యారేజ్ కి వెళ్తారు. అలెక్స్ ఇంకా మారియా ఇలాగే మనుషుల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకుంటూ ఉంటారు. ముందుగా మారియా అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఆ తర్వాత తను వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, ఇంకా జేమ్స్ విషయంలో జరిగిందే చేస్తుంది. మీకు అర్థమైంది కదా. ఈ విధంగా ముగ్గురు కలిసి మరొకరిని మోసం చేస్తూ ఉంటారు. ఇలా జేమ్స్ చాప్టర్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ మోసం చేసేది ఎవరినో కాదు, డేవిడ్ అనే ఒక వ్యక్తిని. నిజానికి డేవిడ్ కి కొన్ని రోజుల్లో టీనా అనే అమ్మాయితో పెళ్లి జరగబోతూ ఉంటుంది. టీనాకి ఒక జ్యువెలరీ షాప్ ఉంది. అది వాళ్ళ అమ్మా నాన్నల వారసత్వంగా తనకు వచ్చింది. నిజానికి టీనా గోల్డ్ షాప్ వాళ్ళ ఇంటికి ఆనుకుని ఉంటుంది. దాంతో ఫస్ట్ గోల్డ్ షాప్ లోకి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి. అంతేకాదు షాప్ క్లోజ్ చేసిన తర్వాత డబ్బులు ఇంకా జ్యువెలరీ మొత్తాన్ని లాకర్ లో పెట్టి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆ జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేయాలంటే వీళ్ళ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే మొదట నైట్ షాప్ క్లోజ్ అయిన తర్వాత దొంగిలించాలి, లేదంటే ఉదయం షాప్ నుంచి ఎలాగైనా డబ్బులు దొంగిలించాలి. కానీ ఈ రెండు ఆప్షన్స్ లో ఉన్న చిక్ ఏంటంటే మొదట షాప్ లోకి వెళ్ళాలి అంటే ముందు ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి. అందుకే అలెక్స్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే ముందుగా మారియా డేవిడ్ ని తన వలలో వేసుకుంటుంది. ఆ తర్వాత డేవిడ్ మారియాని ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత వీళ్ళు దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ మారియా మాత్రం దాని గురించి భయపడుతూనే ఉంటుంది, ఎందుకంటే ఇందులో తనకి చాలా రిస్క్ ఎక్కువ ఉంది అని. కానీ అలెక్స్ మాత్రం ఏదో ఒకలాగా మారియాని ఒప్పిస్తాడు. దాంతో ఆ తర్వాత రోజు టీనా డేవిడ్ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి డ్రింక్స్ సర్వ్ చేయడానికి మారియా వస్తుంది. అలా పార్టీలో డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న మారియాకి డేవిడ్ పార్కింగ్ ఏరియాలో కనిపిస్తాడు. దాంతో వెంటనే మారియా డేవిడ్ దగ్గరికి వెళ్తుంది. అంతేకాదు తను డేవిడ్ కి దగ్గరయ్యి తనని మాయలో పడేస్తుంది. దాంతో డేవిడ్ కరిగిపోయి మారియాని క్లబ్ కి తీసుకువెళ్తాడు. ఆ క్లబ్ లో ఇద్దరు ఒకరినొకరు బాగా తెలుసుకుంటారు. సరిగ్గా అప్పుడే ఆ క్లబ్ కి జేమ్స్ కూడా వస్తాడు. అలా తనను చూసిన వెంటనే జేమ్స్ మారియా వెనక పడతాడు. దాంతో మారియా కూడా తొందరగా డేవిడ్ ని అక్కడి నుంచి తీసుకుని బయలుదేరుతుంది. దాంతో డేవిడ్ మారియాని కారులో కూర్చోబెట్టి తొందరగా బయలుదేరుతారు. నిజానికి ఇక్కడ డేవిడ్ డ్రైవింగ్ స్కిల్స్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటాయి. ఒక ప్రొఫెషనల్ రేసర్ లాగా తను డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా డేవిడ్ డ్రైవింగ్ వల్ల జేమ్స్ వెనక పడిపోతాడు. దాంతో డేవిడ్ మారియాని చూసి అతన్ని వెనకాల ఎందుకు పడుతున్నాడు అని అడుగుతాడు. అది విన్న మారియా డేవిడ్ ని చూసి నేను అతని దగ్గర కాస్త డబ్బు అప్పుగా తీసుకున్నాను, అది నేను ఇంకా చెల్లించలేదు, అందుకే అతను నా వెనక పడుతున్నాడు అని చెప్తుంది. ఆ తర్వాత మారియా అక్కడి నుంచి బయలుదేరి అలెక్స్ ని కలిసి తనని చూసి డేవిడ్ చాలా తెలివిగల చురుకైన వాడు, అందుకే తనని మోసం చేసే ప్లాన్ మనం ఆపేసి మనం వేరే వాళ్ళని పట్టుకుంటే బెటర్ అని చెప్తుంది. కానీ అలెక్స్ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఆ తర్వాత రోజు డేవిడ్ మారియాకి ఫోన్ చేసి కలవమని పిలుస్తాడు, ఎందుకంటే తను ఇప్పుడు మారియాని ఇష్టపడడం మొదలు పెట్టాడు. కానీ మారియా మాత్రం డేవిడ్ దగ్గర అన్ని దోచుకోవడానికి ప్లాన్ వేస్తూ ఉంటుంది. అదే ఉద్దేశంతో మారియా డేవిడ్ ని కలుస్తుంది. అప్పుడు డేవిడ్ మారియాని ప్రైవేట్ జెట్ లో మొత్తం తిప్పుతాడు. అంతేకాదు మారియా కోరిన ప్రతి ఒక్క కోరికని తీరుస్తూ ఉంటాడు. నిజానికి డేవిడ్ దగ్గర టీనా డబ్బు చాలా ఉంటుంది. టీనా కూడా డేవిడ్ ని ఇష్టం వచ్చినట్లుగా డబ్బు ఖర్చు చేయమని తన ఏమీ మాట్లాడదు. కానీ చూస్తున్నట్లుగానే డేవిడ్ టీనాని మోసం చేస్తూ మారియా మీద డబ్బు మొత్తం తగిలేస్తూ ఉంటాడు. అలా కాసేపటికి మారియా డేవిడ్ ని చూసి మీ ఇల్లు చూడాలనుకుంటున్నా అని చెప్తుంది. దాంతో డేవిడ్ మారియాకి సరే నేను తీసుకువెళ్తా అని చెప్తాడు. అది విన్న మారియా చాలా సంతోషపడిపోతుంది. కానీ డేవిడ్ అంత పిచ్చోడేం కాదు, తను మారియాని తన పాత ఇంటికి తీసుకుని వెళ్తాడు. నిజానికి డేవిడ్ టీనాని ప్రేమించక ముందు ఉండే ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా ఆ ఇల్లు చూసిన మారియా షాక్ అయిపోతుంది. అంతేకాదు మారియా ఈ డేవిడ్ తన వల్ల చిక్కేలా లేడు అని అనుకుని వెంటనే ఏదో ఒక రీజన్ చెప్పి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మారియా అలెక్స్ ని కలిసి
నాతో ఇదంతా అవ్వదు. డేవిడ్ టీనా ముందు నన్ను ఎప్పటికీ తీసుకుని వెళ్ళడు. మనం ఈ ఆట ఇక్కడతో ఆపేస్తే మనకే మంచిది, లేదంటే మనకే ప్రమాదం అని చెప్తుంది. అది విన్న అలెక్స్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఈ విధంగా ఇప్పుడు డేవిడ్ ని కాకుండా ఆ ప్లేస్ లో మరెవరినైనా మోసం చేద్దామని వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా నెక్స్ట్ సీన్ లో డేవిడ్ మారియాని ఫాలో చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మారియా ఇప్పుడు డేవిడ్ ఫోన్ ని లిఫ్ట్ చేయట్లేదు అని. అంతేకాదు మారియా ఎలెక్స్ కార్ లో కూర్చోవడం డేవిడ్ గమనిస్తాడు. దాంతో డేవిడ్ వెంటనే ఎలెక్స్ కార్ ని ఫాలో చేస్తూ ఒక చోటకి వెళ్తాడు. అక్కడ కార్ రేసింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ కార్ రేసింగ్ లో ఎలెక్స్ కూడా పాల్గొంటాడు. నిజానికి ఇది ఒక టఫ్ రేస్. ఎలెక్స్ అందరినీ వెనక నెట్టి తనే గెలుస్తాడు. మారియా అది చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరిని చూసేసరికి డేవిడ్ కి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని. అంతేకాదు మనం ఇక్కడ మరో విషయం తెలుసుకోవాలి. అదేంటంటే డేవిడ్ కూడా నెంబర్ 1 ప్రొఫెషనల్ ఫార్ములా రేసర్. కొన్ని సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల తను ఆ రేసింగ్ ని ఆపేస్తాడు. ఎందుకంటే తను రేసింగ్ చేయడం టీనాకి ఇష్టం లేదు. అలా తను రేసింగ్ చేసి మళ్ళీ తనకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని టీనా భయం. అందుకే టీనా కోసం తన రేసింగ్ ని ఆపేస్తాడు. అలా తన రేసింగ్ ఆపేసినా కూడా తన ప్రొఫెషనల్ స్కిల్స్ ఎక్కడికి పోలేదు. తను ఇంకా మంచిగా డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. నిజానికి ఇక్కడ ఒక మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే మారియన్ ఇలా ఫాలో చేస్తూ వెళ్లిన డేవిడ్ టీనా బర్త్డేని మర్చిపోతాడు. దాంతో ఆ తర్వాత రోజు ఉదయం తన ఇంటికి వెళ్ళగా టీనా డేవిడ్ మీద చాలా కోపంగా ఉంటుంది. అంతేకాదు ఇద్దరు కాస్త గొడవ కూడా పడతారు. అలా ఆ తర్వాత ఒక రోజు డేవిడ్ మారియా ఉంటున్న గ్యారేజ్ కి వెళ్తాడు. నిజానికి డేవిడ్ వాళ్ళు తనని ఎందుకు మోసం చేశారో తెలుసుకోవాలని అనుకుంటాడు. అలా అక్కడికి వెళ్లి వాళ్ళని అడగగా మారియా తనకి అంతా క్లియర్ గా చెప్పేస్తుంది. ఎలెక్స్ నా బాయ్ ఫ్రెండ్, నీతో నేను జస్ట్ టైం పాస్ చేశాను. నా మనసు ఇప్పుడు నీ మీద లేదు అని చెప్తుంది. అప్పుడే ఎలెక్స్ డేవిడ్ ని ఒక బార్ కి తీసుకుని వెళ్లి తనని చూసి, చూడు బ్రదర్, మారియాకి చాలా డేరింగ్ గా ఉండే అబ్బాయిలంటే చాలా ఇష్టం. ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ సిచ్యువేషన్ లో అయినా కూడా రిస్క్ తీసుకునేవాళ్ళంటే తనకి చాలా బాగా నచ్చుతారు. నువ్వు కూడా రిస్క్ చేస్తానని ఒప్పుకొని నువ్వు కూడా చాలా డేర్ చేస్తే మేము నిన్ను నమ్ముతామని చెప్తాడు ఎలెక్స్. అలా కాస్త కాన్వర్సేషన్ జరిగాక ఎలెక్స్ డేవిడ్ ని చూసి, నేను నీకు ఒక రేసింగ్ ఛాలెంజ్ ని ఇస్తాను, దాన్ని నువ్వు పూర్తి చేయి. అప్పుడు మాకు అర్థమవుతుంది నువ్వు కూడా రిస్క్ చేసే వాళ్ళలో ఒకటివి అని. అది విన్న డేవిడ్ ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అంతేకాదు ఎలెక్స్ కూడా డేవిడ్ కార్ లోనే కూర్చుని ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కార్ లో ఉండగా ఎలెక్స్ డేవిడ్ ని చూసి, మన ముందు ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ట్రక్ ని ట్రైన్ క్రాస్ చేసి వెళ్లే ముందే నువ్వు ఆ ట్రక్ ని క్రాస్ చేయాలి. అలా చేయలేకపోతే యాక్సిడెంట్ జరిగి నువ్వు ఒక్క సెకండ్ లోనే చనిపోతావు. నువ్వు భయపడకు, నీతో పాటు నేను కూడా కార్ లోనే ఉంటాను అని చెప్తాడు. ఇంతకు ముందు నువ్వు ఒక ప్రొఫెషనల్ రేసర్వి కదా, నువ్వు ఇది ఈజీగానే చేస్తావులే అని ఎలెక్స్ అనగా దానికి డేవిడ్ కూడా సరే అంటాడు. అలా ఛాలెంజ్ మొదలవగానే ట్రైన్ చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. డేవిడ్ కూడా కార్ ని స్టార్ట్ చేస్తాడు. నిజానికి ఇదంతా చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ చేయడానికి చాలా కష్టం. అలా డేవిడ్ ట్రైన్ కంటే ముందుగా స్పీడ్ గా వెళ్లి ఒక్క సెకండ్ లోనే ఆ ఛాలెంజ్ ని కంప్లీట్ చేస్తాడు. ఈ విధంగా డేవిడ్ స్కిల్ ని చూసిన ఎలెక్స్ తన టీమ్ లో డేవిడ్ ని జాయిన్ చేసుకుంటాడు. ఎందుకంటే డేవిడ్ కూడా తనతో కలిసి మిగిలిన వాళ్ళను రేస్ లో ఓడించడానికి. అలా తర్వాత రోజు రాత్రి ఒక రేస్ ని స్టార్ట్ చేస్తారు. అలా రేస్ మొదలవ్వగా ఎలెక్స్ ఇంకా డేవిడ్ మాత్రమే ఒక ప్లేస్ లో ఉంటారు. మిగిలిన వాళ్ళెవ్వరూ వారికి పోటీలో దరిదాపుల్లో కూడా ఉండరు. ఇలా వీళ్ళిద్దరిలో ఒకరు గెలిచేలోపే సరిగ్గా అక్కడికి పోలీసులు వస్తారు. ఎందుకంటే ఈ రేసింగ్ అంతా ఇల్లీగల్ గా చేస్తున్నారు అని. అది గమనించిన ఎలెక్స్ ఇంకా డేవిడ్ వాళ్ళ కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేసి ఒక ప్లేస్ కి చేరుకుని అక్కడ సైలెంట్ గా ఉంటారు. అలా కాసేపటికి వాళ్ళ కార్ ని అక్కడే విడిచిపెట్టి వెళ్తూ ఉండగా డేవిడ్ ఎలెక్స్ ని చూసి, మనం ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది, అయినా పోలీసులు మనల్ని ఏం చేస్తారు, జస్ట్ మనల్ని ఫైన్ కట్టమని అడిగేవారు అంతే కదా, వాళ్ళు అడిగినప్పుడు నేను నీకు కూడా ఫైన్ పే చేసేవాడిని, ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది అని అంటాడు. నిజానికి ఎలెక్స్ పోలీసులకు చిక్కాలి అనుకోడు. ఎందుకంటే పోలీస్ రికార్డ్స్ లో ఎలెక్స్, నానో ఇంకా మారియా ముగ్గురు క్రిమినల్ రికార్డ్స్ లో ఉంటారు. అందుకే పోలీసులు వీళ్ళని వెతుకుతూ ఉంటారు కూడా. దాంతో డేవిడ్ ఎలెక్స్ ని అక్కడి నుంచి పంపించి తర్వాత తనే పోలీసుల దగ్గరికి వెళ్తాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ డేవిడ్ ని చూసి ఈ ముగ్గురు ఫొటోస్ ని చూపించి, ఈ రేస్ లో వీళ్ళు కూడా పాల్గొన్నారా, మేము వీళ్ళని చాలా కాలం నుంచి వెతుకుతున్నాం, నిజానికి వీళ్ళు దొంగలు, మనుషులు నమ్మించి మోసం చేసి వాళ్ళ దగ్గర దొంగతనం చేస్తూ ఉంటారు అని చెప్తాడు. ఇది విన్నాక డేవిడ్ కి ఫ్యూజ్ ఎగురుతుంది. ఎందుకంటే ఇప్పుడు డేవిడ్ కి మారియా ఇంకా ఎలెక్స్ చేసే దాని గురించి మొత్తం తెలిసిపోతుంది. కానీ డేవిడ్ ఆఫీసర్ తో ఎటువంటి నిజం చెప్పడు. లేదు, నేను వీళ్ళని ఎప్పుడు చూడలేదు అని చెప్తాడు. అలా డేవిడ్ ఇంటికి చేరుకోగా టీనా తనని చూసి అరుస్తుంది. నేను వద్దని చెప్పాను కదా, అయినా కూడా నువ్వు రేసింగ్ కి ఎందుకు వెళ్ళావు, ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చింది అంటుంది టీనా. అప్పుడు డేవిడ్ తనని చూసి, నేను రేస్ లేకుండా ఉండలేను, నీతో ఉంటున్నప్పుడు నా ఇష్టాలని అలవాట్లని నేను దూరం చేసుకోవాల్సి వస్తుంది, అందుకే మనం బ్రేకప్ చేసుకోవడమే మంచిదనిపిస్తుంది అని అంటాడు. నాకు అంతా అర్థమవుతుంది, ఇదంతా నువ్వు రేసింగ్ కోసం చేయట్లేదు, నీ జీవితంలో ఉన్న మరో అమ్మాయి కోసమే ఇదంతా చేస్తున్నావు అని అంటుంది. అంతేకాదు టీనా డేవిడ్ ని చూసి, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో, అంతేకాదు నేను నీకు ఇచ్చిన వస్తువులన్నీ ఇక్కడే వదిలి వెళ్ళు అని చెప్తుంది. అది విన్న డేవిడ్ కి కోపం వచ్చి అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోతాడు. ఆ తర్వాత డేవిడ్ మారియా ఇంకా ఎలెక్స్ దగ్గరికి వచ్చి వాళ్ళని చూసి,
మీరిద్దరూ చాలా మోసగాళ్లు, సైలెంట్ గా నన్ను మోసం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు పోలీసులు మీ గురించి నాకు మొత్తం చెప్పారు అని అంటాడు. అది విన్న అలెక్స్ తనని చూసి, అవును మేము నిన్ను మోసం చేయాలని అనుకున్నాం, కానీ నువ్వు మా ప్లాన్స్ కంటే ఇంకా ముందున్నావు. అందుకే నీ మీద వేసిన ప్లాన్స్ అన్ని మేము క్యాన్సిల్ చేసుకున్నాం. మేము నీ దగ్గర దొంగతనం చేయాలనుకున్న మాట నిజమే అని చెప్తారు. అంతేకాదు మేము నీకు ఒక ఆఫర్ ఇస్తాం, నీకు ఇష్టమైతే నువ్వు మాతో ఉండొచ్చు, ఇందులో బలవంతమేం లేదు అని చెప్తాడు. అదంతా విన్న డేవిడ్ ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ అలెక్స్ కి భయం పట్టుకుంటుంది. ఎందుకంటే ఈ డేవిడ్ పోలీసులతో మొత్తం ఎక్కడ చెప్పేస్తాడా అని. అందుకే తనని ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాడు. అందువల్లే అలెక్స్ మారియా పిలిచిందని డేవిడ్ ని క్లబ్ కి రప్పిస్తాడు. అక్కడ మారియా డేవిడ్ తో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకి ఎక్కువగా మందు తాగిస్తూ ఉంటుంది. అలా డేవిడ్ తాగే మందులో మత్తు మందును కూడా వీళ్ళు కలుపుతారు. అలా మందు తాగిన డేవిడ్ మత్తులో ఉండగా అలెక్స్ డేవిడ్ ని చూసి, నీ ముందు ఒక అమ్మాయి ఉంది కదా, తను చాలా ఖరీదైన కార్ లో వచ్చింది. ఆ కార్ కి సంబంధించిన కీ తన పర్సులో ఉంది. నువ్వు ఆ కార్ కి దొంగిలిస్తే మారియా నీతో మంచిగా టైం స్పెండ్ చేసేలా నేను చేస్తాను అని చెప్తాడు. నిజానికి డేవిడ్ మత్తులో ఉండేసరికి అసలు తను ఏం చేస్తున్నాడు అనేదే తనకి అర్థం కాదు. కానీ డేవిడ్ అక్కడికి వెళ్తాడు. తను చాలా నైస్ గా అమ్మాయి పర్సులో నుంచి ఆ కీని దొంగిలిస్తాడు. ఆ తర్వాత అలెక్స్ డేవిడ్ ని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆ కార్ తీసుకుని మారియాతో కలిసి వెళ్లిపోతాడు. అలా కొంత సమయం తర్వాత డేవిడ్ కి మత్తు వదులుతుంది. సరిగ్గా అప్పుడే అలెక్స్ డేవిడ్ కి ఫోన్ చేసి, చూడు పోలీసులు నిన్ను వెతుకుతున్నారు, ఎందుకంటే నువ్వు నిన్న రాత్రి ఒక ఖరీదైన కారుని దొంగిలించావు. అందువల్లే జాగ్రత్తగా ఉండు. నీ గురించి పోలీసులకు మేము చెప్పకూడదు అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయడం మర్చిపో. మా కాంటాక్ట్ నెంబర్ నీ ఫోన్ నుంచి తీసేయి. ఇంకెప్పుడు మమ్మల్ని కలవడానికి ప్రయత్నించకు, లేదంటే నీ గురించి నేరుగా పోలీసులకి చెప్పేస్తాను. దాంతో నీ జీవితం మొత్తం స్పాయిల్ అవుతుంది అని అంటాడు. అది విన్న డేవిడ్ తనెంతో పెద్ద తప్పు చేశాను అని చెప్పి చాలా భయపడతాడు. ఆ తర్వాత అలెక్స్ మారియాని చూసి, మనకి ఇంకొక బక్రా దొరకలేదు కదా, అందుకే మనం ఇక ఈ ఊర్ను వదిలిపెట్టి వెళ్లిపోదాం. అందుకు డబ్బులు అవసరం. అందుకే నేను టామ్ అనే అబ్బాయితో మాట్లాడాను. తను నాతో రేసింగ్ కి 2 లక్షల బెట్ కు ఒప్పుకున్నాడు. నేను మన డబ్బు మొత్తం బెట్ వేసి ఈ రేస్ ని ఎలాగైనా విన్ అవ్వాలనుకుంటున్నా. అలా బెట్ ని గెలిచి డబ్బులు తీసుకుని మనం ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్లిపోదామని చెప్తాడు. అది మొత్తం విన్న మారియా తనని బాగా తిడుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? మొత్తం డబ్బులు పోగొట్టేస్తావా ఏంటి? నీ డబ్బులు పోతే పోయాయి, నీతో పాటు నా డబ్బు కూడా పోతుంది. అందుకే నేను నీకు కనీసం ₹1 కూడా ఇవ్వను అని చెప్తుంది. కానీ అలెక్స్ మాత్రం మారియా మాటలను అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండడు. అందుకే మారియా తనని చూసి, నిన్ను వదిలి నేను డేవిడ్ తో వెళ్లిపోతే బాగుండేది. తను నన్ను బాగా ప్రేమించాడు, తను నన్ను బాగా చూసుకుంటాడు కూడా, కానీ నిన్ను చూడు ఎటువంటి ఉపయోగం లేదు అని అనగా అది విన్న అలెక్స్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన డబ్బు మొత్తాన్ని తీసుకుని వెళ్లిపోతాడు. అంతేకాదు నేరుగా టామ్ దగ్గరికి వెళ్లి తనని చూసి, $1,00,000 మాత్రమే అరేంజ్ అయ్యాయి, మిగిలిన 1,00,000 తక్కువ అయ్యాయి. నేను ఎలాగైనా వాటిని అరేంజ్ చేసి తర్వాత ఇస్తాను అని చెప్తాడు. అది విన్న టామ్ సరే అని చెప్తాడు. దాంతో వాళ్ళు రేస్ ని స్టార్ట్ చేయగా ఆ రేస్ ని టామ్ విన్ అవుతాడు. దాంతో డబ్బులన్నీ పోతాయి. దీని వల్ల అలెక్స్ ఇప్పుడు 3 రోజుల్లో $1,00,000 టామ్ కి ఇవ్వాల్సి వస్తుంది. మరో పక్క మారియా డేవిడ్ దగ్గరికి వెళ్లి తనని చూసి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను మోసం చేయాలని చూసినందుకు ఐఎమ్ సారీ అని చెప్తుంది. దాంతో డేవిడ్ తనను క్షమించి తనని బాగా చూసుకుంటాడు. సరిగ్గా అప్పుడే అలెక్స్ ఇంటికి చేరుకొని మారియాని చూసి, నువ్వు నాతో రా, నేను రేస్ ని విన్ అయ్యాను అని అబద్ధం చెప్పి వెంటనే ఊరు వదిలి వెళ్లిపోదామని అంటాడు. అలా తను ఊరు వదిలి వెళ్ళకపోతే టామ్ తనని బాగా కొట్టి ఆ $1,00,000 తీసుకుంటాడని తన భయం. అది విన్న మారియా అలెక్స్ ని చూసి, నేను ఇక నీ దగ్గరికి రాను, ఎందుకంటే నీ మీద ఇప్పుడు నాకు నమ్మకం లేదు అని చెప్తుంది మారియా. అదంతా విన్న తర్వాత అలెక్స్ మారియాని చూసి, నేను నీ కోసం రేపు ఉదయం 8 గంటల వరకు ఎయిర్పోర్ట్ లో ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు నాతో రావాలనుకుంటే రా, లేదంటే నేను వెళ్లిపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయం అలెక్స్ ఆ మారియా గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మారియా అక్కడికి రాదు. సరిగ్గా అప్పుడే టామ్ తన రౌడీలతో కలిసి అక్కడికి వెళ్లి అలెక్స్ ని చూసి, నీకెంత ధైర్యం, నాకు డబ్బులు కట్టకుండా ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్లడానికి సిద్ధపడ్డావా అంటూ అలెక్స్ ని తన ప్లేస్ కి తీసుకువెళ్లి బాగా కొడతాడు. అంతేకాదు టామ్ అలెక్స్ చేతిని విరిచేస్తాడు, ఎందుకంటే మరొకసారి తను డ్రైవింగ్ చేయకుండా ఉండాలి అని. అంతేకాకుండా టామ్ మారియాకు అలెక్స్ ని వీడియో తీసి పంపిస్తాడు, ఎందుకంటే మారియా అక్కడికి వస్తే తన దగ్గర నుంచి ఆ డబ్బును మొత్తం తీసుకోవాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. అంతేకాదు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు డేవిడ్ కు మారియా అంటే ప్రేమ ఉందని. ఒకవేళ మారియా అలెక్స్ గురించి డబ్బు తీసుకురాకపోతే ఆ మారియాను మనం బంధిద్దాం, అప్పుడు మారియాతో ప్రేమలో ఉన్న డేవిడ్ మనకు డబ్బులు ఇస్తాడు అని టామ్ వాళ్ళు ప్లాన్ చేస్తారు. అలా వీళ్ళ ప్లానింగ్ ప్రకారం టామ్ ఫొటోస్ ని తీసి వాళ్ళకి పంపిస్తాడు. దాంతో డేవిడ్ ఇంకా మారియా ఇద్దరు కలిసి అలెక్స్ దగ్గరికి వస్తారు. అప్పుడు టామ్ తన రౌడీలకి చెప్పి మారియాని కిడ్నాప్ చేయిస్తాడు. టామ్ డేవిడ్ ని చూసి, నీ దగ్గర కేవలం 24 గంటలు మాత్రమే ఉన్నాయి, ఈ 24 గంటల్లోపు నువ్వు నాకు $1,00,000 అరేంజ్ చేయాలి, లేకపోతే నువ్వు చేస్తున్న లేట్ కి ప్రతి గంటకి నేను మారియా శరీరాన్ని పాటలు పాటలుగా చేసి నీకు పంపిస్తూ ఉంటాను, అది చూసిన నువ్వు కూడా చచ్చిపోతావు అని బెదిరిస్తాడు. అలా టామ్ మాటలు విని డేవిడ్ భయపడిపోతాడు. అంతేకాదు ఇప్పుడు డేవిడ్ కి అంత డబ్బు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కాదు. దాంతో తను బ్రేకప్ చేసుకున్న టీనా గుర్తొస్తుంది. తన దగ్గర డబ్బులు ఉంటాయి కానీ తను డేవిడ్ కి ఇప్పుడు డబ్బులు ఇవ్వదు. సరిగ్గా అప్పుడే డేవిడ్ కు ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే టీనా దగ్గర నుంచే డబ్బులు దొంగతనం చెయ్యాలి అని.
ఎలాగైతే ఎలెక్స్ ఇంకా మారియా డేవిడ్ తో చేశారో సేమ్ అలాగే తను కూడా టీనాను మోసం చేయాలనుకుంటాడు. దాంతో డేవిడ్ వెంటనే టీనాకు ఫోన్ చేసి నీ ఇంట్లో నా ఇంపార్టెంట్ వస్తువు ఒకటి ఉంది, నేను దాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాను అని చెప్తాడు. ఆ విధంగా టీనా తన మాటలు నమ్మి తనని ఇంట్లోకి రమ్మని చెప్తుంది. అలా డేవిడ్ టీనా ఇంటికి చేరుకోగానే వెంటనే ఇంటి వెనక డోర్ ను ఓపెన్ చేస్తాడు. అక్కడి నుంచి ఎలెక్స్ ఇంకా నానో దొంగలుగా ఇంట్లోకి చేరుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ టీనాతో పాటు డేవిడ్ పై కూడా గన్ను గురి పెడతారు. ఎందుకంటే టీనాకి డేవిడ్ మీద అనుమానం రాకుండా ఉండాలని. అలా గన్ను గురి పెట్టడంతో టీనా భయపడి వెంటనే లాకర్ ని ఓపెన్ చేస్తుంది. కానీ అందులో ఎటువంటి డబ్బు ఉండదు. అదంతా చూశాక ఎలెక్స్ నువ్వు నన్ను పిచ్చివాడిని అనుకుంటున్నావా, నాకంతా తెలుసు, నువ్వు డబ్బు ఇంకా జ్యువెలరీ పక్క లాకర్ లో ఉంచావని అని అంటాడు. అది వినగానే టీనా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ లాకర్ గురించి టీనా ఇంకా డేవిడ్ కి మాత్రమే తెలుసు. అలా ఇప్పుడు ఆ దొంగలకి ఆ సెకండ్ లాకర్ గురించి తెలిసింది అంటే డేవిడ్ కూడా వీళ్ళతో కలిసి ఉన్నాడని తనకు అర్థమవుతుంది. అందువల్ల తన కోపంతో ఆ లాకర్ ని ఓపెన్ చేసి డేవిడ్ ని గట్టిగా కొడుతుంది. అంతేకాదు టీనా డేవిడ్ ని చూసి నేను నీకేం తక్కువ చేశానని నన్ను ఇలా చివరికి మోసం చేశావు అని అంటుంది. అది విన్న డేవిడ్ టీనాని చూసి నన్ను క్షమించు, నేను నీ మొత్తం డబ్బుల్ని త్వరలోనే తిరిగిచ్చేస్తాను అని అంటాడు. కానీ డేవిడ్ మారాలంటే అమ్మాయి కోసం టీనాని చాలా మోసం చేశాడు. అలా టీనా డబ్బు మొత్తం తీసుకున్న డేవిడ్ ఇంకా మిగిలిన వాళ్ళు టామ్ దగ్గరికి వెళ్తారు. నిజానికి వీళ్ళు టీనా దగ్గర నుంచి $1,00,000 కంటే ఎక్కువ డబ్బునే దొంగిలిచ్చి ఉంటారు. అలా టామ్ దగ్గరికి చేరుకుని తనకి కట్టాల్సిన డబ్బులు కట్టేస్తారు. దాంతో టామ్ మారాని వదిలిపెడతాడు. మిగిలిన డబ్బులు మొత్తాన్ని కామ్ గా అలెక్స్ దొంగిలిస్తాడు. సరిగ్గా అప్పుడే డేవిడ్ నేరుగా అలెక్స్ కాల్ ని షూట్ చేస్తాడు. అంతేకాదు తనని చూసి నన్ను పిచ్చివాడిని అనుకున్నావా, టీనా ఇంట్లోంచి దొంగిలించిన డబ్బు మొత్తం ఇచ్చేసేయ్ అని అంటాడు. ఆ విధంగా తన దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకుని మారియా ఇంకా డేవిడ్ వెళ్లిపోతారు. దాంతో అలెక్స్ అరుస్తూ వాళ్ళని చూస్తూ చివరికి సైలెంట్ గా మిగిలిపోతాడు. నిజానికి తను చేసిన తప్పుకి అలెక్స్ కి మంచి శిక్ష పడుతుంది. మరో పక్క డేవిడ్ మళ్లీ రేసింగ్ జీవితాన్ని మొదలు పెడతాడు. లీగల్ గా కాదు, ప్రొఫెషనల్ గానే ఇల్లీగల్ రేసింగ్ మొదలు పెడతాడు. అంతేకాదు తనకు సపోర్ట్ చేస్తూ మారియా కూడా ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. సరిగ్గా ఈ సీన్ తో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ ఇంకా సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.